జీవితం, వాళ్ళ అడుగు జాడలు, వాళ్ళు నడిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకి ఎలాగ మారింది? ఆశీర్వాదంగా మారింది. అలాగనే భక్తిహీనుల యొక్క పేరు అసహ్యత పుట్టించు. ఎవరి పేరు? భక్తిహీనులంటే భక్తి లేనటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఎరగినటువంటి వాళ్ళు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ పేరు ఎత్తటానికి కూడా ఎట్టొచ్చిందంట? అసహ్యం వేసిందంట. అందుకని మొదటి పాయింట్ ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అని ఉంది. కనుక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళల్లో అబ్రహాము ఒక ఆయన. ఈయన గురించి బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. కొన్ని విషయాలు మాత్రమే కాదు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ఒక ఇస్కరియోతు యోధా గురించి ఏమో రాయబడింది తెలుసా? ఇస్కరియోతు యోధా గురించి, ఆ మనుష్యుడు పుట్టకుండిన ఎడ్ల వానికి ఎంతో మేలు నడేశుడు. అతని జీవితం అట్లా ఉంది. ఎవరి జీవితం? ఇస్కరియోతు యోధా. యేసు ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే వానికి. కానీ అబ్రహాం గురించి అట్లా రాయబడాల. అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదించబడ్డాడు. అలాగనే ఇస్మాయేలు గురించి బైబిల్లో ఏముందంటే, ఇస్మాయేలు అడవి గాడిద లాంటి మనుష్యుడు అని రాయబడింది. వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ అది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన బట్టి దేవుని వాక్యం ఇచ్చిన స్టేట్మెంట్ అది. కానీ అబ్రహాముని గురించి ఏమిస్తుంది వాక్యము? అబ్రహామును యెహోవా అన్ని విషయములలో ఆశీర్వదించాడు. కనుక జాగ్రత్తగా గమనించు. కనుక అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని మనం గమనిస్తే మీకు అర్థం కావటం కోసం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముని ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు అని అంటే, సహజంగా ఈ లోకంలో మనిషికి ఏం కావాలో ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక యాత్ర ముగించిన తరువాత మనిషి పరలోకానికి వెళ్ళాలి కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదం. మనిషికి సమాధానం, నెమ్మది ఉండాలి కనుక మానసికమైన ఆశీర్వాదం. కనుక ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అలాగే భౌతికంగా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. చాలా మందిని చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు బాగుంటారు, ఫ్యామిలీ బాగుంటుంది. వ్యక్తిగతంగా ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు. ఇలాగ ఏదో ఒక లోటు. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు కానీ ఫైనాన్షియల్గా చాలా పేదరికంగా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తే దర్శనాలు వస్తాయి, పరలోకానికి వెళ్ళి వస్తుంటారు, కానీ కుటుంబం చూస్తే పేదరికంగా. అంటే ఆత్మీయంగా ఓకే, అలా మళ్ళా ఫైనాన్షియల్గా వచ్చేసరికి మైనస్. పాయింట్ అర్థమైందా? ఒకరు కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడితే కొన్ని విషయాలు ఎట్టుంటున్నారు? తక్కువగా ఉంటున్నారు. కానీ అబ్రహాం అలా కాదు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఒకటి, తను భూలోకంలో జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఏది అవసరమో అన్ని కోణాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఏమేం కావాలి? మనకి కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, చేతి పని కావాలి. ఏ లోటు లేకుండా ఈ లోకంలో ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరికి చెయ్యి చాపకుండా బతకాలి. అవునా కాదా? దట్స్ ఆల్. ఎవరు కోరుకున్న ఇదే కోరుకుంటారు. మనం ప్రార్థన చేస్తాను, నువ్వు దేనికోసం? నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేశాను. ప్రభువా, నా పిల్లలు ఇలా ఉండాలయ్యా, ఎవరి మీద ఆధారపడకూడదు, వాళ్ళకి ఒక పని, ఒక ఉద్యోగం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రార్థన చేస్తాను. కనుక అబ్రహాము విషయములు చూస్తే వీటన్నిటిలో ఆయన ఆశీర్వదించబడ్డారు. నెంబర్ 1 చూడండి, అబ్రహాము జీవించిన దినాలు ఎలా ఉన్నాడు చూడండి. అబ్రహాము జీవించిన దినాలు ఎలా ఉన్నాడంటే మహారాజులాగా ఉన్నాడు అని రాయబడింది. ఆదికాండం 23వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. అబ్రహాం ఎలా ఉన్నాడు? హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యలో మహారాజువై ఉన్నావు. ఎట్టున్నాడంట? ఎవరు? జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ఎవడైనా ఎరిగి ఉంటే,
ఎవడైనా దేవుణ్ణి వెంబడిస్తుంటే, నిజంగా దేవుడు చెప్పింది చేస్తుంటే, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే రాజులాగా ఉంటాడు. నువ్వు అలా ఉండలేదంటే ఏదో మైనస్ ఉంది అంతే. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పాడు దేవుడు. 2, మీరు నా మాట శ్రద్ధగా వింటే మీలో బేదలు ఉండరు. మీరు తలలుగా ఉంటారు కానీ తోకలుగా. అబ్రహాం ఎలా ఉన్నాడు? మహారాజులాగా ఉన్నాడు. అబ్రహాంతో చెప్తున్నారు హేతు కుమారులు, అయ్యా నీవు మా మధ్యలో ఉన్నావు కదా, మా మధ్యలో నువ్వు ఎట్టున్నావంటే మహారాజులాగా. మహారాజులకి ఏమైనా తక్కువ ఉంటుందా? అలా ఉన్నాడు. కనుక అబ్రహాము మహారాజులాగా ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి మిక్కిలి ధనవంతుడై ఉండెను. మనం నెల తిరిగి వచ్చేసరికి ఏం చేస్తాం తెలుసా? ఎవరు మనకు ఒక 5 ఏళ్ళు ఇస్తారా? కిస్తీ కట్టుకోవడానికి ఎవరు ఇస్తారా? మీ దగ్గర అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు. కొంతమంది జీవితాల్లో అవి ఉన్నాయి. బండికి ఇస్తే ఎవరు కడతారు? నెలకు వచ్చేసరికి ఏం చేస్తుంటాం? మనం ఎత్తుక్కుంటుంటాం. 2 రూపాయల వడ్డీకి ఎవరు ఇస్తారు? కానీ అబ్రహాం అలా లేడు. వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవునితో నడిచేవాడు, దేవుణ్ణి కలిగినవాడు, వాక్యం చదువుతునేవాడు, మందిరానికి వెళ్ళే వ్యక్తి అలా ఉండాలి. అది దేవుని చిత్తం. అబ్రహాము ఎవరనంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. మనం ఎవరమి? విశ్వాసం. మన తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాముకు ఏ ఆశీర్వాదాలు అయితే ఇవ్వబడ్డాయో మనకు కూడా అదే ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. అబ్రహాముకి ఏ ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయో అదే ఆశీర్వాదాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? మనకి. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మనం పొందటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట వచ్చాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను శాపము నుండి విమోచించనను. అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా గమనించు. అందుకని అబ్రహాముకి ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో మనకు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాంకి ఏ ఆశీర్వాదాలు అని తెలుసా? 1, అబ్రహాం కొన్న ఆశీర్వాదాలు తెలుసా? 7 రకాల ఆశీర్వాదాలు. ఎన్ని? 7 రకాలు. 1, నిన్ను ఆశీర్వదిస్తాను, మొదటిది. 2, అనేక జనములకు తండ్రిగా చేస్తాను. 3, నిన్ను గొప్ప చేస్తాను. 4, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. 5, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. 6, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను. అలాగే లోకములో ఉన్న సమస్త జనులు నీ సంతానం మూలంగా ఆశీర్వదిస్తారు. 7 ఆశీర్వాదాలు. అదే ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసు? ఇప్పుడు మనకి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. కనుక జాగ్రత్తగా గమనించండి. 1, మన నామాన్ని, మన పేరుని గొప్ప చేస్తాడు. నిజంగా గనక మన దేవుణ్ణి వెంబడిస్తే మన పేరుని ఏం చేస్తాడు? ఆయన గొప్పగా మారుస్తాడు. చూడండి, చాలా మంది అనామకులు, అయోగ్యులు దేవుని నమ్ముకుని దేవునితో నడిచిన తర్వాత వాళ్ళ పేరు ఏ స్థాయికి పోయిందో చూడండి. అది ఎవరు ఆశీర్వాదం అనుకుంటున్నారు? అబ్రహాము పొందిన ఆశీర్వాదమే మనకు వస్తుంది. 2, అనేక జనములకు తండ్రిగా చేస్తానంటే అర్థం ఏం తెలుసా? అనేక జనములకు తండ్రిగా. మరి సేవకులు ఉన్నారు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం, మాకిచ్చిన వాగ్దానం, అందుకే మేము అనేక జనములకు ఏమయ్యాం? దట్స్ ఆల్. అది మీకు కూడా, మీరు కూడా సువార్త చెప్పి అనేక మంది దేవుని సంతకి నడిపిస్తే మీరు కూడా ఏమవుతారు? అనేక జనములకు తండ్రిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక ఈ ఆశీర్వాదాలన్నీ, 3వది ఎందుకు తెలుసా? దేవుని ప్రజల్ని ఆశీర్వదించండి, దేవుని సేవకుల్ని ఆశీర్వదించండి. ఎప్పుడు దూషించబాకండి. దూషించావా? దేవుడు ఏమన్నాడు? నిన్ను దూషించు వారిని నేను. అర్థమైంది మీకు ఆ మాట? దేవుని చేత పిలువబడిన వాళ్ళని, ఏర్పరచబడిన వాళ్ళని, దేవుని సేవ చేసేవారిని, దేవుని ఆరాధించే సంఘాన్ని ఎప్పుడు కూడా మనం దూషించు. దూషిస్తే ఏమైతే? నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని
నేను ఆశీర్వదిస్తాను. సేవకులను ఆశీర్వదిస్తే, సంఘాన్ని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. పాయింట్ అర్థమైంది మీకు? కనుక జాగ్రత్తగా గమనించు. అందుకే ఈ రాత్రి కాలంలో అబ్రహాం ఎలా ఉన్నాడంటే మహారాజులా ఉన్నాడు. ఆది కాండం 20వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం ఒక ప్రవక్తగా ఉన్నాడు. అలాగే ఆది కాండములో మనం గనక 24:35లో చూస్తే అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఎలా ఆశీర్వదించబడ్డాడు? బహుగా ఆశీర్వదించాడు. ఆది కాండములో గనక మనం గనక చూస్తే అబ్రహాం ఎలా ఉన్నాడంటే 21వ అధ్యాయము 22వ వచనంలో ఏముంటుందంటే ఇతరులచే సాక్ష్యం పొందినటువంటి వాడు. 21, 22 చదవండి. ఏముంది అక్కడ? ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి పీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఉన్నాడు. ఆమేన్. అబ్రహామును గురించి మరొకరు చెప్తున్న సాక్ష్యం, నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తోడుగా ఉన్నాడని మనకి ఎప్పుడు తెలుసా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా ఎప్పుడైనా గమనించావా? ఊరకు ప్రార్థన చేసుకుని చప్పట్లు కొడుకుని పోవటమేనా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నావా? అర్థమైందా? మన ఊరకు చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళటం కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా, మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేడా, మనకి జవాబు వస్తుందా లేదని మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేసుకోవాలి, కనిపెట్టుకోవాలి. దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒక గుర్తు, చిన్న గుర్తు అనమాట. కళలు రాకపోయినా, దర్శనాలు రాకపోయినా, నీకు ప్రవచనాలు రాకపోయినా, మామూలుగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఒక సూత్రం, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ పని చేసినా కూడా అది వెళ్ళిపోతానే ఉంటది, సాగిపోతానే ఉంటది. ఏ పని నీ చేతితో పట్టుకున్నా కూడా ఎట్లా జరుగుతుంది? పోతానే ఉంటది. అది నువ్వు 10 రూపాయల కోసం ఎదురు చూస్తే నీ దగ్గరికి 100 రూపాయలు వస్తే చేతులు. అదే దేవుడు నీకు తోడుగా ఉంటాడటానికి సాక్షి. నువ్వు ఇల్లు మొదలు పెట్టావా, ఇల్లు అయిపోయిందాక వస్తానే ఉంటాయి. నువ్వు పొలంలో విత్తనాలు ఇచ్చావా, ఆ విత్తనాల పంట విస్తారంగా పండుతానే ఉంటది. నువ్వు ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టావా, ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటది, ఆశీర్వాదకరంగా మారుతుంది. అది దాన్ని బట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మనకి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేడానికి ఏమైంది? ఏ పని అన్నా మొదలుపెట్టు, ఏమైంది? వెనక్కి తిరిగి రావటమే. ఏ పని మొదలుపెట్టిన ఏమైంది? వెనక్కి తిరిగి రావటం. మనకు కొంత డబ్బులు అవసరమైతే 10 పైసలు కూడా మనకు దొరకవు. దాని అర్థం ఏం తెలుసా? దేవుడు మనకు తోడుగా లేడు. సంథింగ్ రాంగ్, నీలో ఏదో లోపం ఉంది, అందుకే ఆయన నీకు ఎడంగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నీవు చేసే చేతి పనులన్నిటిలో కూడా నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే అక్కడ రాయబడింది. అబీమెలెకు అనే రాజు ఏం చెప్తున్నాడంటే అబ్రహాముతో, నీవు చేసే పనులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబ్రహాం గురించి అబ్రహాం చెప్పుకోవట్లా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు తెలుసా? వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మన గురించి మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. మన గురించి ఇంకొకళ్ళు చెప్పాలి. మన గురించి మనం చెప్పుకోకూడదు. మన గురించి ఎవరు చెప్పాలి? ఇంకొకళ్ళు చెప్పాలి. మన సాక్ష్యం, మన గొప్పతనం, మన మంచితనం, మన ప్రార్థన విధానం ఇంకొకళ్ళు చెప్పాలి. సామెతలు ఏముందంటే, నీ నోరు కాదు అన్యుడు నిన్ను పొగడాలి. నీ నోరు కాదు నిన్ను పొగడాల్సింది, అన్యుడు నిన్ను పొగడాలి. కొంతమంది ఏం చేస్తాడు, కూర్చోపెట్టి ఒకసారి కరవాది పోయా. నేను కరవాది అనే ఊరు, నేను వాక్యం చెప్పడానికి పోతే బైబిల్ మిషన్ సంబంధించిన ఒక విశ్వాసి నాకు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎట్లా రక్షించబడ్డాడు, ఆయన ఎట్లా దేవుని దగ్గరికి వచ్చి నాకు చెప్తాడు. నాకెందుకు? సేవకుడికి. ఎవరో మారు మనసు పొందినటువంటి వాళ్ళు, కొత్తగా దేవుని నమ్ముకునే వాళ్ళకైతే ఓకే, నాకెందుకు? మన గురించి మనం కాదు కానీ ఇతరులు మన గురించి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. కనుక జాగ్రత్తగా గమనించండి. అబ్రహాం గురించి, అబ్రహాం ఇతరులతో సాక్ష్యం పొందినవాడు, మహారాజులాగా ఉన్నవాడు, బహుగా ఆశీర్వదించబడినవాడు, అన్ని విషయాల్లో దీవించబడినవాడు.
అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు బహుశా ఈ లోకములో ఎవ్వరు పొంది ఉండరేమో. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఈ లోకములో ఎవరు పొంది ఉండరే. కారణం ఏంటో తెలుసా? అబ్రహాములో నుండి వచ్చిన వంశావళి 60 తరాలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఎన్ని తరాలు? మన తరాలు ఎందుకు తెలుసా? నీకు నువ్వు తెలుసు, మీ నాన్న తెలుసు, మీ తాత తెలుసు, ఇక అంతకంటే నీకు తెలియదు. మనకు వంశావళి లేవు, మనకు వంశావళి లేదు. మన ముత్తాత ఎవరో మనకు తెలియదు, వాళ్ళ నాన్న ఎవరో మనకు తెలియదు. కానీ అబ్రహాం అలా కాదు. అబ్రహాము సంతానం, అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు 60 తరాలు రాయబడి అతని సంతానం. ఎంత దీవించాడు చూడండి దేవుడు అబ్రహాం. 2, అబ్రహాము యొక్క దీవెనలు మనం చూస్తే, అబ్రహాము ఒక సంతానం ఇస్సాకు, మరొక సంతానం ఇస్మాయిల్. ఇస్సాకు సంతానం ఇజ్రాయెల్ దేశం అయితే, ఇస్మాయిల్ సంతానం 42 దేశాలు. ఇప్పుడు ప్రజెంట్ 42 దేశాలు భూమి మీద ఉన్నాయి. ఆ తర్వాత కేతురాకు పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళకు 10 దేశాలు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహాముకి పిల్లలే. అర్థమైందా? దేవుడు అబ్రహాము దేవుడు ఎంతగా దీవించాడు, ఆశీర్వాదం. కనుక ఈ రాత్రి కాలంలో అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను మనం చూసినటువంటి మనము ఇప్పుడు మరొక కోణంలోకి వెళ్ళబోతాం. అబ్రహాము ఎన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు తెలుసా? మొదటిది, అబ్రహాము ఈ లోకంలో మహారాజులాగా ఉన్నాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు ఈ లోకంలో? వెండి బంగారాలు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. మూడవది, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సేవకులు ఉంటారు కదా, సేవకులు చక్కని బట్టలు వేసుకొని మంచిగా ఒక బండి కొనుక్కొని పరిచర్యలో వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు అనుకో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. సరే, బయట వాడంటే వాడు దేవుడు నేర్పడం, వాడు తీసేసేది. సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది వ్యసన పడేవాళ్ళు. సేవకుడు ఎప్పుడు కూడా ఇంటికి కానీ బట్టలకు కానీ ఎప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడు వెనక్కి చూడకూడదు. సేవకుడు కానీ, సేవకుని భార్య కానీ, సేవకుని కుటుంబం కానీ కూడు నీళ్లు లేకుండా ఎప్పుడు అలాంటి పరిస్థితులకు వెళ్ళనే కూడదు. ఒకవేళ కొద్ది కాలం దేవుడు నేర్పించడానికి ఉంచుతాడు, కానీ అదే స్థితిలో సేవకుని కానీ విశ్వాసిని కానీ దేవుడు ఉంచను. దేవునికి స్తోత్రం చెబుదామా? అది గమనించండి. అందుకని దేవుని బిడ్డలు ఎట్టుండాలంటే రాజుల్లాగా ఉండాలి. ఎట్టుండాలి? అది కనుక జాగ్రత్త గమనించండి. రాజుడు ఆయన ఎవరు? మన దేవుడు రాజులకు మనం ఎవరమి? చెప్పండి, ఎవరు మనం? మనం ఎవరమి? వాక్యంలో నుంచి చెప్పండి, ఎవరు మనం? రాజులైన యాజక సమూహం. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనకు దేవుడిచ్చిన ఆ యోగ్యతలు మనం గుర్తించాలి, మన జీవితాన్ని మన మార్పులోకి తీసుకొచ్చు. రైట్. కనుక ఇప్పుడు అబ్రహాము మహారాజులాగా ఉన్నాడు, బహుధనవంతుడై ఉన్నాడు. అలాగనే ఆయన అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అలాగనే ఆయన ఎట్లా ఉన్నాడు? ఒక ప్రవక్తగా ఉన్నాడు. అలాగే ఆయన బహుగా దీవించబడిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పంటారా అబ్రహాం గురించి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. ఎవరంట? దేవునికి స్నేహితుడిగా. చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22, 23 రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. విశ్వాసమును అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుకొనుచున్నావు కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉంది? చేతులు ఎత్తండి. ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉంది? సహోదరునికి లేదా? ఉందా? రైట్, వెరీ గుడ్. విశ్వాసం అంటే ఏమిటి చెబుతారు ఒక్క మాటలో? విశ్వాసము అంటే చెబుతారు ఎవరైనా? ఒక్క మాటలో చెప్పండి. దేవుని మీద చూడండి, నమ్మటం. మనకు కనపడకపోయినా నమ్మటం. రైట్. ఇంకా
మంచి విషయమే, వాక్యంలో ఉంది అది. ఇంకా విశ్వాసం అంటే ఏంటి? ఏందిరా విశ్వాసం అంటే తెలీదా? ఏమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్న ప్రార్థనకి? విశ్వాసం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? విశ్వాసం అంటే ఏంటి? ఇటు పక్కన వాళ్ళు ఎవరు? విశ్వాసం అంటే ఏమిటి? దేవుని పైన నమ్మకం. ఏమని? మనల్ని రక్షిస్తాడని నమ్మకం. ఓకే, ఇంకా పాస్టర్ గారు చెప్పాడు కదా, పాస్టర్ గారు మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటారా? ఏం చెప్తారు విశ్వాసం అంటే? జాగ్రత్తగా గమనించారు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారంగా నడవటం. దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారంగా నడవటం విశ్వాసముతో జీవించటం అంటే, విశ్వాసం కలిగి ఉండటం అంటే. మళ్ళీ చెప్పండి, ఏంది అర్థం? ఏంది? అప్పుడే మర్చిపోయారా? దేవుడు చెప్పిన మాటని మనం విని దాని ప్రకారంగా నడవటమే నిజమైన విశ్వాసం. విశ్వాసం అంటే చప్పట్లు కొట్టడం కాదు. విశ్వాసం అంటే పాటలు పాడటం కాదు. విశ్వాసం అంటే గట్టిగా అరవటం కాదు. దేవుడు చెప్పింది మనం విని దాని ప్రకారంగా చేయటం. అర్థమైందా మీకు? మనలో ఉన్న మైనస్ ఏంటంటే, పాటలు పాడతాము, చప్పట్లు కొడతాము, గట్టిగా అరుతాం, కానీ దేవుడు చెప్పింది మాత్రం దేవుడు చెప్పింది మనం చేసినప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించు. దేవుని చిత్తం అయితే మరొకసారి వచ్చినప్పుడు విశ్వాసం గురించి మీకు కంప్లీట్గా మీకు తెలియపరుస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. కనుక మన జీవితంలో అబ్రహాం ఎలాంటి వాడంటే, పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడని ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22లో పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడు ఎవరు? అబ్రహాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే ఊరకనే ఆశీర్వదించాడు. అతనిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాటిల్లో ఒకటి పరిపూర్ణమైన విశ్వాసం. విశ్వాసం ఎన్ని రకాలు తెలుసా? ఒకటి అల్ప విశ్వాసం. ఒకటేంటి? అల్ప విశ్వాసం. చాలా మంది ఉంటారు కానీ వాళ్ళల్లో ఉన్న విశ్వాసాలన్నీ ఒక రకంగా ఉండవు. ఒకటి అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవునితో నడుస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ వాక్యం వింటున్నా లోపల భయం ఉంటానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎవరు? అల్ప విశ్వాసం. దేవుణ్ణి వింటున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవునితో సహవాసం చేస్తున్నా కూడా వాళ్ళ హృదయాలు ఏముంటది? పరిస్థితులను బట్టి భయం ఉంటానే ఉంటది. వాళ్ళు ఎవరు తెలుసా? అల్ప విశ్వాసం. విశ్వాసం ఉంటుంది కానీ అల్పంగా, కొంచెం విశ్వాసం అది. ఉదాహరణ చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను లేచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసం కలిగిన వాళ్ళు భయపడతారు. ఆయన పక్కనే ఉన్నా కూడా. అది ఒక రకం. రెండో విశ్వాసం ఏంటి తెలుసా? గొప్ప విశ్వాసం. రెండోది ఏంటిది? గొప్ప. ఒక ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నా కుమార్తెను బాగు చేయమని అడిగితే యేసు ప్రభువారు ముందుకెళ్ళాడు. 3 సార్లు ఆయన్ని మొరపెడుతూ, వెంటాడుతూ, విడవకుండా ఆయనకి మొరపెడుతూ వచ్చింది. అప్పుడు చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసం అంటే ఇందాక ఏం చెప్పాం మనం? నమ్మటం అని చెప్పాం కదా. ఇది విశ్వాసం అంటే ఏంటంటే, ఒక విషయం వచ్చినప్పుడు దేవుణ్ణి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దేవుడు దానికి జవాబు ఇచ్చిందాక ప్రార్థన చేస్తారు చూసి, వెంటబడి ఆయన అడుగుతారు చూసేవా, అది విశ్వాసం. గొప్ప విశ్వాసం. ఒకరోజు ప్రార్థన చేసేవా, జవాబు రాలా, మరుసటి రోజుకి ప్రార్థన ఉండదు. 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేశారు, జవాబు రాలేదు. తర్వాత ఏమైంది? కుంగిపోతారు, నిరుత్సాహపడతారు. జవాబు వచ్చిందాక పట్టు విడవకుండా ప్రార్థన చేస్తారు చూసాము, వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగి.
కనుక జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఇక ఇది లాస్ట్ అన్నమాట, లాస్ట్ స్టేజ్, హైయెస్ట్ స్టేజ్. పరిపూర్ణమైన విశ్వాసం అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కొండలను పెకిలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం. ఇక ఆ విశ్వాసం అంత గొప్ప విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాము. అందుకని ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తగా ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2:23లో దేవునికి స్నేహితుడని పేరు కూడా కలిగింది. యెషయా గ్రంథంలో మనం చూస్తే నా స్నేహితుడిని అబ్రహాము సంతానం అని దేవుడు చెప్పి, దేవునికి స్నేహితుడు. అటు స్పిరిచువల్ గా ఎట్టున్నాడు? దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. ఇటు భూమి మీద ఎట్టున్నాడు? ధనవంతుడుగా ఉన్నాడు, వెండి బంగారం కలిగిన వాడు ఉన్నాడు, బహుగా దీవించబడ్డాడు, మహారాజులాగా. కుటుంబ పరంగా, సంతాన పరంగా ఎట్టున్నాడు? అతని సంతానమే భూమి మీద విస్తరించి, అటు కుటుంబ పరంగా, ఇటు భూలోక పరంగా, అటు పరలోక పరంగా అన్ని విషయాల్లో అబ్రహాం ఏం చేయబడ్డాడు? ఇంకొక విషయం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి కూడా ఆయనకి ఏం వచ్చేసింది? అర్హత వచ్చేసింది. ఏంటిది? పరలోక రాజ్యాన్ని. యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువారు అబ్రహాముని గురించి చెప్పిన మాట ఏంది చూడండి. ఆ దినమందు అబ్రహాము అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. యేసు ప్రభువు చెప్తుంది, పరలోక రాజ్యములో కూర్చునే వారిలో ఎవరి పేరుందో? ఫస్ట్ అబ్రహాం, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు. పరమటి నుంచి తూర్పు నుంచి వచ్చి వాళ్ళతో కూర్చుంటారట. వాళ్ళు ముందుగానే కూర్చున్నారు అక్కడ. అబ్రహాము పరలోక పట్టణానికి కూడా ఏం పొందాడు? ఆయన ముందుగానే ఆయన పేరు నమోదు చేయబడింది, రిజర్వేషన్ అయిపోయింది. అబ్రహాము కన్ఫ్యూజ్ లేదు, వెయిటింగ్ లిస్ట్ లో లేడు, కన్ఫామ్ అయిపోయింది. ఇంకెన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఒక విశ్వాసికి చెప్పండి? ఇంకెన్ని ఉంటాయి ఆశీర్వాదాలు విశ్వాసికి? అటు పరలోకాన్ని పొందుకున్నాడు, ఇటు ఆత్మీయంగా ప్రవక్తగా ఉన్నాడు, ఇటు ఆయన దేవుని స్నేహితుడిగా ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు, ఇటు కుటుంబ పరంగా ఆశీర్వించబడ్డాడు, ఇటు తన జీవిస్తున్న దినాల్లో మహారాజులాగా ఉన్నాడు. ఏది కూడా లోటు లేకుండా జీవించు. కనుక ఒక వ్యక్తి, దేవుణ్ణి వెంబడించే ఒక వ్యక్తికి కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాముకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక జాగ్రత్తగా గమనించు. ఈ రాత్రి కాలంలో మరలా ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాయి. అసలు పాయింట్ ఇదంతా మీకు చెప్పింది ఇంట్రడక్షన్ అన్నమాట, ఉపోద్ఘాతం మాత్రమే. ఇప్పుడు మనం మళ్ళా మెసేజ్లోకి వెళ్దాం. అబ్రహాము ఇన్ని విషయాల్లో ఆశ్రయించబడ్డాడు, అబ్రహాము ఇన్ని విషయాల్లో దీవించబడ్డాడు, అబ్రహాం ఇన్ని విషయాల్లో గొప్పవాడుగా మార్చబడ్డాడు. అబ్రహామును గురించి దేవుడు చెప్పిన స్టేట్మెంట్, అబ్రహాము నా స్నేహితుడు, మై ఫ్రెండ్. ఎవరైనా చెప్తారా మాట? భూమి ఆకాశాలు పట్టజాల దేవుడు, మహోన్నతుడైన దేవుడు అబ్రహాముని ఏమని చెప్తున్నాడు? నా స్నేహితుడు. అంత గొప్పగా దేవుడు అతన్ని ఇచ్చాడు. బైబిల్లో కొంతమందిని దేవుడు పిలిచిన పిలుపులు ఏంటంటే, మోషేతో ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దావీదుని గురించి, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దానియేలు గురించి, ఇతడు నాకు బహుప్రియమైనటువంటి వాడు. పౌలు గురించి, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అందుకే బైబిల్లో రాయబడి ఉంటది, తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. చాలా మంది అంటారంట, అయ్యా మేము ప్రభువుని నమ్ముకున్నామయ్యా అంటారంట. ఎవరిని? అయ్యా మేము ప్రభువుని నమ్ముకున్నామని చాలా మంది చెప్పుకుంటారంట. ఒక పాస్టర్ గారు అడిగాడంట, ప్రభువు నువ్వు నమ్మావు అనేది విషయం కాదమ్మా, ప్రభువు నిన్ను నమ్మాడా లేదా? నిన్ను నమ్మాలి ఆయన. నువ్వు నమ్మటం ఏముంది, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మనం దేవుణ్ణి నమ్మటం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనల గురించి దేవుడు ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అదే ఇప్పుడు చూసుకున్నాక మోషేను గురించి, దావీదుని గురించి, దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి.
కనుక జాగ్రత్తగా గమనించు. కనుక ఈ అబ్రహాముని దేవుని స్నేహితుడిగా చేసుకుని అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము జీవితాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే అబ్రహాము జీవితం ఎలాంటిదో తెలుసా? అబ్రహాము ఒక విగ్రహారాధన జీవితంలో నుండి వచ్చినవాడు. అబ్రహాము దేవుని ఎరగని కుటుంబంలో నుండి వచ్చినవాడు. అబ్రహాము యొక్క తండ్రి, అబ్రహాము యొక్క తాతలు చంద్ర దేవతను ఆరాధన చేసేవాళ్ళట. ఎవరిని? చంద్ర దేవతను. చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుని దేవతగా వాళ్ళు ఆరాధించేవాళ్ళట. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్న ఒక పూజారి, విగ్రహారాధికుడు, విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చాడు. వివాహం అయిన తర్వాత 75 సంవత్సరాల వరకు అతనికి పిల్లలు, ఒక పిల్లలు లేనివాడు, ఒంటరిగా ఉన్నవాడు, భార్య గొడ్రాలు, విగ్రహారాధన కుటుంబంలో ఉన్నవాడు, దేవుణ్ణి ఎరగనివాడు, సృష్టికర్త ఎవరో ఎరగనివాడు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దేవుని చేత పిలువబడి ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి. అంత గొప్ప ఉన్నతమైన స్థానంలోకి. కనుక జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అబ్రహాము అంతగా దీవించబడటానికి కారణం ఏంటి? అబ్రహాము అంతగా దీవించబడటానికి కారణము ఏమిటి? ఒకసారి ఈ రాత్రి ఆ విషయాలే మన జీవితంలో మనం ఆపాదించు. కొంతమంది ఏం చేస్తారంటే పనికిరాని చెత్త అంతా ముందేసుకుని కూర్చొని పాత్ర పెట్టుకుంటుంటారు. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వదించబడిన వాళ్ళని మనం తీసుకోవాలి, గెలిచిన వాళ్ళ జీవితాలు మనం తీసుకోవాలి, నీతిమంతుల జీవితాలను మనం తీసుకోవాలి, ప్రార్థనాపరుల జీవితాలు మనం తీసుకోవాలి. పనికిరాని అన్ని ఎందుకు మనకి? చెత్తకు ధ్యానానికి సంబంధము ఏమిటి? అందుకని జాగ్రత్తగా గమనించండి. నువ్వు వేటి మీద ఆలోచన ఉంటుందో నీ జీవితం కూడా దాని మీదకి వెళ్ళిపోయింది. నువ్వేం ఆలోచిస్తున్నావో అదే క్రియగా మారింది. కనుక జాగ్రత్తగా గమనించాలి. ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నేర్చుకుంటారా? నేర్చుకుంటానని వాళ్ళు చేతులు ఎత్తండి. మరలా ఇప్పటి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం, అసలైన విషయంలోకి వెళ్తున్నాం. ఎవరు నిద్రపోలేదు కదా? ఎవరు నిద్రపోలేదు కదా? టైం ఎంతైంది పాస్టర్ గారు? 9 కూడా అయిందో కాలేదో? ఓకే, నిద్రపోలేదు కదా? రైట్. చూడండి, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటి? ఒక వ్యక్తిని దేవుడు అంతగా ఎందుకు ఆశీర్వదించాడు? ఒక వ్యక్తిని దేవుడు అంత ఎందుకు గొప్ప చేశాడు? ఆ వ్యక్తినే చేస్తాడా లేకపోతే అందరిని కూడా చేస్తాడా? దేవునికి పక్షపాతం ఏమైనా ఉందా? పక్షపాతం లేకుండా అందరినీ కూడా ఆశీర్వదిస్తాడా? అందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే 27-21లో, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనములో, మోస చేత వెండిని, పులిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును అన. నరుని కూడా మనం ఏం చేయొచ్చు? పరిశోధించవచ్చు. ఏంది? మోస చేత వెండిని పరిశోధించవచ్చు. వెండా కాదనేది మోస చేత, బంగారమా కాదనేది పొలిమి చేత, అలాగే తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో మనం పరిశోధన చేస్తే అబ్రహాము ఇన్ని విషయాలు దీవించబడటానికి కారణం నెంబర్ 1, జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1, అబ్రహాము ప్రార్థనాపరుడై ఉన్నాడు. నెంబర్ 1 ఏమన్నాడు చెప్పండి? ప్రార్థనాపరుడు. అబ్రహాముకున్న ఒక లక్షణం ఏంటంటే అబ్రహాము ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఆది కాండం చూడండి, మీకు వాక్యంలో నుండి చూపిస్తాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం వాక్యంలో నుండి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అలాగనే మనం గనక 8లో చూస్తే ఆఖరి వచనాల్లో తాను గుడారము వేసి ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. అబ్రహాం ఏం చేశాడంట? ఒక గుడారము వేసి గుడారం పక్కన బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన.
ఇలాగ మన బైబిల్లో చాలా చోట్ల ఆయన ప్రార్థన చేసేటువంటి మొదటి విషయం ఏంటంటే అబ్రహాము ప్రార్థనాపరుడు. ఎవరంటే అబ్రహాము? రైట్. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రార్థనా పరురాలిగా ప్రార్థనా పరుడిగా నువ్వు మారితే నీ జీవితం మారినట్టు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి సమయాన్ని ఇస్తావో, ప్రార్థన చేయటానికి సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటావో, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావో, నీ జీవితం ఏమైపోయింది? మార్పులోకి వచ్చేసి. ఎట్లా వచ్చింది? మార్పులోకి వచ్చింది. ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేయటం అనేది నీకు ఒక అలవాటుగా మారితే, ప్రార్థన చేయటం అనేది నీకు ఒక అలవాటుగా మారితే అద్భుతాలు అనేవి నీ జీవితంలో ఒక శైలిగా మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేయటం అనేది అలవాటు చేసుకుని క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేది మామూలుగా జరిగిపోతుంది అట నీ జీవితంలో. అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. విశ్వాసికి అవసరమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ప్రార్థన చాలా అవసరం. ఎందుకని అంటే మనం దేవునితో సహవాసం చేయకుండా మన అలవాట్లు మారవు. నువ్వు దేవునితో సంభాషించకుండా నీ మనస్సు మారదు. నువ్వు దేవునితో సమయం గడపకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క హస్తాన్ని ఆయన పని చేయటం నువ్వు చూడలేవు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం దేవునితో మాట్లాడగలుగుతాం. దేవునితో ఎప్పుడైతే మాట్లాడతామో మన జీవితంలో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తాం. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గురించి నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకున్న ఈరోజు, అయినా కూడా విశ్వాస సంబంధమైన జీవితంలో మనకు అవసరమైన అబ్రహాములో ఉన్నవి అని జ్ఞాపకం చేస్తాం. దానియేలు రోజుకి 3 సార్లు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? రోజుకి ఎన్నిసార్లు చేస్తాం? ఎన్నిసార్లు రోజుకి తింటాం? ఒక ఆయన అన్నాడంట, పాస్టర్ గారు అయ్యా నువ్వు ఎన్నిసార్లు తింటావు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అంటే 3 సార్లు పాస్టర్ గారు చెప్పాడు. ఎన్నిసార్లు అంట? 3 సార్లు. ఎప్పుడెప్పుడు చేస్తావు అయ్యా? పొద్దున్నే అన్నం కంచం ముందు పెట్టుకున్నప్పుడు ఒకసారి, మధ్యాహ్నం కంచం ముందు పెట్టుకున్నప్పుడు ఒకసారి, రాత్రి అన్నం తినబోయేటప్పుడు. ఇదంట ప్రార్థన. ఒక ఆమె ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు అయ్యా నేను పెద్ద ప్రార్థన చేయలేను కండి, మంచం మీద పడుకొని 2 మాటలైనా అనుకోకుండా పనుకొనేసి. ఎన్ని మాటలంట? 2 మాటలు. ప్రార్థన ఎన్ని మాటలంట? 2 మాటలంట ప్రార్థన. 2 ముద్దలు తక్కువైతే, అన్నం తినేటప్పుడు 2 ముద్దలు తక్కువైతే ఒప్పుకుంటామా? అమ్మా ఇంకొద్ది గ్యాస్కురామ్మా, ఎందుకంటే తక్కువైంది. ప్రార్థన అయితే 2 మాటలేనంట ప్రార్థన అయితే. చూడండి, 2 మాటల ప్రార్థనకి అంతే జవాబు వచ్చింది. నువ్వు ప్రార్థన తగ్గించుకుంటే నీకు జవాబు కూడా అంతే వచ్చింది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలవబడింది. కనుక జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన ఎవరైతే ప్రార్థనా పరులుకుంటారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇక ప్రార్థన గురించి నేను ఎక్కువ వివరించాలంటే చాలా విషయాలు. 1, ప్రార్థన చేసేవాళ్ళు శోధనలో పడరు. కొంతమంది ఏం చెప్తుంటే, పాస్టర్ గారు మా ఇంట్లో ఒకటే శోధనలు పాస్టర్ గారు, ఒకటే సమాధానం లేదయ్యా అంటుంటారు. విన్నారు ఎప్పుడన్నా అట్టంటి వాళ్ళని? వెంటనే చెప్పొచ్చు వాళ్ళ కుటుంబంలో ప్రార్థన లేదు అని. యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ప్రార్థన ఏం చేసిందంటే శోధనలో ప్రవేశించకుండా మనల్ని కాపాడి, లేదంటే శోధనలో శోధన అంటే ఏంటి? పక్కన వాళ్ళు వచ్చారు, ఎమ్ముకాడు ఇంటికాడు ఏదో ఒక మాట అన్నారు, నువ్వు ఒక మాట అన్నావు, వాళ్ళు ఒక మాట అన్నారు, నువ్వు ఒక మాట అన్నావు, వాళ్ళు ఒక మాట అన్నారు, నాకు అది అయిపోయింది. కొంతమంది అసలు మామూలు స్టేషన్కి పోతారు. స్టేషన్లో పోయి కేసులు పెట్టుకున్నాక ఇక 3-4 నెలలకి స్టేషన్ చుట్టూ తిరగటమే, అదే శోధన. ఇక ప్రార్థన ఉండదు, ఇక ఆరాధన ఉండదు, ఇంకేముండదు. అదే కుటుంబం శోధనలో పడటం అంటే. అదే ప్రార్థన చేసుకొని కనుక ఉంటే ఆ వ్యక్తితో ఏం చేస్తావు చెప్పు? మెలకువగా ప్రవర్తిస్తావు, శోధన రాదు. కనుక శోధనలో ప్రవేశించకుండాలంటే ప్రార్థన చేయాలి. 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము. సుఖముగా నెమ్మదిగా. చాలా మంది జీవితాల్లో సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఏంటి? ప్రార్థన.
అర్థమవుతుందా? ప్రార్థనా జీవితం అనేది మనల్ని శోధనలో పడకుండా కాపాడుతుంది, సుఖముగా నెమ్మదిగా జీవించడానికి శక్తినిచ్చింది. ఒక ఆయన ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా లోపల 1000 ఏనుగుల బలం ఉంటుంది నా లోపల. ఎప్పుడంట? ప్రార్థన చేసుకుంటాను. ఒక రోజు కనుక నేను దేవునితో మాట్లాడటం ప్రార్థన చేయటం కనుక ఆపానంటే ఆ రోజు నా జీవితంలో ఏదో ఒక బలహీనత ఆవరించి, డబ్బులు లేకపోయినా భయపడను, బట్టలు లేకపోయినా భయపడను, విశ్వాసం గనక తగ్గితే భయపడతానని చెప్పి. దేవునితో నేను రోజు మాట్లాడుతూ ఉన్నానా, దేవుడు నాకు తోడుకుంటాడు, ఎక్కడున్నా సరే నా ఇంటికి వచ్చింది అవసరత, నా ఇంటికి వచ్చింది అని చెప్పి. దేవునితో ఏ రోజైతే నా విశ్వాసం నేను కొద్దిగా వెనకబడతానో అప్పుడు భయం వేసింది. డబ్బులు లేకపోయినా భయం ఉండదు నాకు, దేవునిలో ఆ విశ్వాసం తగ్గినప్పుడు భయపడతాను. కనుక జాగ్రత్తగా గమనించండి, మన జీవితంలో ఏదైనా కూడా దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుని యొక్క పిల్లలం, దేవుని బిడ్డలం, మనం తన కుమారులము తన కుమార్తెలం మనం. కనుక దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉన్న మనకి ఏదైనా కూడా ఆయన తీసుకుని వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మన కోసమే సృష్టి చేశాడు, మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. కూడు గుడ్డ ఇవ్వటం అంటే చిన్న విషయాలు. మన కోసం ప్రాణమే పెడితే ఎంత? మన కోసం పరలోకం మహిమనే విడిచిపెట్టి భూలోకానికి వస్తే ఎంత? అసలు ఒడ్ల బియ్యం గురించి మాట్లాడతావేంది? పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన వస్తే రైట్. కనుక జాగ్రత్తగా గమనించండి. అందుకని ప్రార్థనా జీవితం మనకు చాలా. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఇప్పటిదాకా నువ్వు ఎలా ఉన్నావో తీసేసి, పోయిన కాలం నీకెట్టా రాదు, నువ్వెంత ఏడిసినా రాదు, దుఃఖించినా రాదు. ఈ రోజు నుంచి ప్రార్థన చేయటానికి ఒక నిశ్చయత అనేది తీసుకో. నేను ప్రార్థన చేయాలి, ఒక నిశ్చయత. రెండవ అనుభవం, ముందుకెళ్తున్నాను త్వరగా. రెండవ అనుభవం ఏంటంటే, అబ్రహాము గొడవలకి కలహాలకి దూరంగా ఉన్నాడని 13వ అధ్యాయము 8వ వచనం రాయదు. ఆది కాండము 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ విశ్వాస లక్షణాలు, ఎవరి లక్షణాలు? దేవుని చేత ఆశీర్వదించబడే వాళ్ళ లక్షణాలు ఇవి. 13:8 ఏముంది? కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. ఏముండకూడదు? కలహాలు. విశ్వాసులకి ఏముండకూడదు అంటే కలహాలు ఉండకూడదు, తగాదలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, అల్లర్లు ఉండకూడదు. వీటికి దూరంగా ఉండాలి. అబ్రహాం ఏం చేశాడంటే, ఒక సమయంలో అబ్రహాము యొక్క తమ్ముడి కుమారుడైన లోతుకి అబ్రహాము యొక్క పశువుల కాపర్లకి గొడవ పడి, ఎక్కడ? నీళ్ళ కాడబడిందో గడ్డి కాడబడిందో పశువుల విషయంలో. వాళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఆయన్ని పిలిచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ పశువుల కాపరు నా పశువుల కాపర్లకి నీకు నాకు కలహాలు ఉండకూడదు. నువ్వు కలహాలకు దూరంగా ఉండటం నేర్చుకో. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ కలహాలంటే కాలు దూవుతుంటారు కొంతమంది విశ్వాసులు. కలహాలంటే కాలు దూవుతుంటారు. కలహాలకు పోయే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక ఆమె తగాదంతా అయిపోయి నాకు వచ్చింది ఒక ఆమె. అప్పుడు వచ్చి ఏం జరిగింది ఏందో పెద్ద పోయినట్టు, ఏం జరిగింది అని మళ్ళీ ఆమె ఏం చేసింది? తగాదకు పోయి ఆగిపోయిన తగాదలు మళ్ళీ దయచేసి. కలహాలకు మనం దూరంగా ఉండాలి. నువ్వు కలహాలకు దూరంగా ఉండకపోతే ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటావు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటావు, దేవుని సన్నిధినికి దూరం అవుతావు. కలహాల్లో పడిపోయావంటే కలహాలకు దూరంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మూర్ఖుడైన వాడు మాత్రమే కోరును. సామెతల గ్రంథం. కోరేది ఎవరు? మూర్ఖుడు మాత్రమే. మరి వివేకం గలవాడు ఏం చేస్తాడు? వివేకం కలిగిన వాడు తన కోపం అణుచుకొని దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. మూర్ఖుడు మాత్రమే కోరుకుంటాడు. ఎవరైనా తగాదాలు పెట్టుకుని ఉన్నావా? వాళ్ళని ఏమంటారు చెప్పండి బైబిల్? మూర్ఖుడు. ఇంట్లో తగాదాలు పెట్టుకునే స్త్రీలు ఉన్నారా? వాళ్ళని ఏమంటారు? మూర్ఖురా. ఇంట్లో వరకు చీటికి మారి తగాదు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పురుషులు. ఏమంటారు వాళ్ళని? బైబిల్ మూర్ఖులని అంటారు. జాగ్రత్తగా గమనించండి. జీవితం అంటే తగాదలు పెట్టుకోవటం కోసం, జీవితం అంటే వ్యాజ్యాలు ఆడటం కోసం కాదు, జీవితం అంటే కక్షలు పెంచుకోవటానికి కాదు. జీవితం సమాధానంగా జీవించాలి, జీవితం ప్రేమతో జీవించాలి. నేర్చుకోవాలి మన జీవితం. కలహాలకు అబ్రహాం ఎట్లా ఉన్నాడంటే దూరముగా ఉన్నాడు. అబ్రహాం కుమారుడు కూడా
కలహాలకు దూరంగా ఉంటాడు. ఒక బావి తవ్వాడండి ఒక చోట. బావి తవ్వితే అనేక మంది వచ్చి ఇది మా బావి అన్నారంట ఫిలిస్తీన్లు వచ్చి. అప్పుడు ఇస్సాకు ఏం చేశారు తెలుసా? మన గొడవలు వద్దని తన జీతకాలని తీసుకొచ్చి ఇంకో చోట తవ్వండి అని చెప్పి అబ్రహాం నడిచిన దారిలోనే ఇస్సాకు కూడా నడిచారు. కనుక జాగ్రత్తగా గమనించారు. ఈ కలహాలకి మనం ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. రెండో విషయం ఏంటిది? కలహాలకి దూరంగా ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. ఒకటి ప్రార్థన, రెండవది కలహాలకు దూరంగా ఉంది. ఒక అధ్యాయంలో రాయబడింది ఈ విషయం. ఇది చిన్న విషయం కాదు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఎందుకు రాశాడు దేవుడు వీటిని? ఎందుకు రాశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అవి మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి అన్నాయి. అవి చదువుకొని మనకేం కలగాలి? బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. మూడో విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం, జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదవండి అందరూ. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులను చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక జాగ్రత్తగా గమనించాలి. మూడవ గుణం అబ్రహాములో ఉన్నటువంటి గుణము, లేఖనాల్లో దాచబడిన విషయము, దేవుడు భద్రపరిచిన లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే అబ్రహాము అన్నిటిలో 10వ భాగాన్ని ఎవరికిచ్చారు? యాజకునికి ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? మీరు ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నారో నాకు తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారో తెలియదు. నిన్న మొన్న వచ్చారేమో నాకు తెలియదు, లేదా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో నాకు తెలియదు. నేను ఈ ప్రాంతానికే కొత్త. నాకు అటు చేమకుర్తి ఆ ప్రాంతం ఎక్కువ అలవాటు. కనుక వాక్యం అనేది మన జీవితంలో చాలా అవసరం. కనుక చాలా మంది ఏం చేస్తుంటారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేశాను కానీ జవాబు రావట్లేదు అని అంటుంటారు. జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు ఎవరనంటే క్రమము కలిగిన దేవుడు. ఎవరు చెప్పండి? క్రమము కలిగిన దేవుడు. ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలంటే, ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలి. పిచ్చి వాళ్ళని ఆశీర్వదించడు దేవుడు. పిచ్చిగా తిరుగుతా ఉంటే, పిచ్చిగా మాట్లాడుతుంటే ఆశీర్వదించడు. లక్షణం ఉండాలి. అర్థమైందా మీకు? ఉదాహరణకి ఎవరికన్నా ఏదన్నా పదవి ఇచ్చాను ఒక చెడ్డవాడికి, మనుషులు ఏమంటారు తెలుసా? వీడికి ఎవరు పదవి ఇచ్చిందని. ఎవరిని పడితే దేవుడు వాడిని ఆశీర్వదిస్తే ఏమైంది చెప్పండి? దేవుడు ఇలాంటి వాడిని ఎందుకు ఆశీర్వదించాడు అంటారు దేవుడు. అట్లా చేయడు దేవుడు. క్రమము కలిగిన దేవుడు ఆయన. అందుకని ఆ క్రమంలో ఏంటి విషయాలు? ఒకటి ప్రార్థనా జీవితం. ప్రతి వ్యక్తి కూడా దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయనట్టు. సేవకుని చేత ప్రార్థన చేసుకోవటం మంచిదే. అదే సమయంలో నువ్వు దేవునితో సహవాసము, నువ్వు దేవునితో మాట్లాడాలి. నీ విషయాలని దేవునికి చెప్పుకోవాలి. ఈ ప్రార్థనా జీవితం నీకు అవసరం. అప్పుడే నువ్వు శక్తితో, బలంతో, విశ్వాసంతో నింపబడేది. 2, నీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కలహాలు వస్తే రావు మన జీవితంలో. వస్తే రావా? స్థలం కాడో, ఇళ్ళ కాడో, పొలం కాడో, ఇంకా కొంతమంది అయితే అసలు మామూలుగా కూరగింట్ల కాడ, మసిగుట్ల కాడ, చిన్న వాటి కాడ, 10 రూపాయల కాడ, 20 రూపాయల కాడ, బండి లేదని, పెన్ లేదని, పుస్తకమే లేదని, రకరకాల చిన్న విషయాలు. అర్థమైందా? బైబిల్ ఏంటంటే సులభముగా చిక్కులు పెట్టు పాపం అంట. ఒక వ్యక్తిని ఎట్లా చేసిందంటే పాపం సులభంగా చిక్కుల్లో పెట్టి, పెద్ద విషయాలు ఏం కావు, ఒక్కోసారి చిన్న విషయాలు చిక్కుల్లో పెడతాయి. అందుకని కలహాలకు రెండవది దూరంగా ఉంటాం. మూడవది ఏం చేశాడు తెలుసా? అబ్రహాము 10వ భాగాన్ని యాజకునికి
ఇచ్చాడు. ఏ భాగం అది? దశమ భాగం. జాగ్రత్తగా వినాలి మీరు. దశమ భాగం గురించి ఎంతమందికి తెలుసు బాగా? ఇక్కడ అదే నేను తెలియదు, నాకు మీ ఆత్మీయ జీవితం నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు మేము చూస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడిస్తున్నారు తెలియదు. దశమ భాగం అనేది మన ఆర్థిక ఆశీర్వాదాలని హెచ్చించేటట్టుగా చేసేది దశమ భాగం. మన ఆర్థిక విషయాలని ఏం చేసేది దశమ భాగం? హెచ్చించేటట్టుగా చేసేది దశమ భాగం. దశమ భాగం గురించి మీకు నేను చెప్పదలుచుకుంటే 3 రోజులు చెప్తా. ఇక్కడే 3 రోజులు. అంత పెద్ద సబ్జెక్ట్ దశమ భాగం గురించి. కానీ చాలా మందికి ఏం తెలుసా? దశమ భాగం గురించి తెలియదు. చాలా మందికి అవగాహన చేసుకో తెలియదు. దశమ భాగంలో ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ఆర్థిక విషయాల్లో ఆశీర్వాదం మనకు కావాలా వద్దా? కావాలా వద్దా? ఆర్థికం అంటే మళ్ళీ తెలియజేమో, తెలుగులో చెప్పంటారా? ఆర్థిక విషయాలు తెలుసు కదా. ఏంటి చెప్పండి? ధనం గురించి, ధనానికి సంబంధించిన ఆశీర్వాదాలు మనకు కావాలా వద్దా? కావాలా వద్దా చెప్పండి. పగలంతా పని చేస్తుంది దానికోసమే కదా. నువ్వు ఒక్కోసారి ప్రార్థనకి రాకుండా దానికోసమే కదా పనికి వెళ్తుంది. నీ పిల్లల్ని చదివిస్తుంది దానికోసమే కదా. నువ్వు వ్యాపారం చేస్తుంది దానికోసమే కదా. పంటలో పొలం వేస్తుంది దానికోసమే కదా. దేనికోసం ఇదంతా? దానికోసమే కాదు. అర్థమైంది మీకు? జాగ్రత్తగా గమనించి. మనకి ధనం కావాలి, ధనం మనకు అవసరం. ధనం నేను మీకు ఇవ్వనని కూడా దేవుడు అనలేదు. ధనం నేను మీకు ఇవ్వనని దేవుడు అనలేదు. ధనం మనకు కావాలని దేవునికి తెలుసు. ధనం మనకు అవసరమని దేవునికి తెలుసు. ఎందుకని? చింతపండు, ఉప్పు, బియ్యం, కారం, కొబ్బరి నూనె అన్నిటికీ ఏది కావాలా? ధనం ఉంటేనే కొట్టుకెళ్ళి మనకు వచ్చేది. లేకపోతే ఇస్తారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎంత కష్టపడి తెచ్చుకున్నారు. అంతే కదా. జాగ్రత్తగా గమనించు. ధనం ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి. కానీ ధనమును గురించి బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? ధనం గురించి తెలుసా? బైబిల్లో ప్రార్థన అనే దాని గురించి 500 సార్లు రాయబడింది. ప్రార్థన అనే మాట ఎన్నిసార్లు రాయబడిన సందర్భం? 500 సార్లు. విశ్వాసము అనే మాట దాని సందర్భం 500 సార్లు రాయబడింది 66 పుస్తకాలు. ధనము గురించి, ఐశ్వర్యాన్ని గురించి 2500 సార్లు రాయబడింది ధనం గురించి. కానీ మనం ఎప్పుడైనా చదువుకున్నామా? మళ్ళీ మనం రోజంతా దేనికోసం ప్రయాసపడేది? దానికోసం. బైబిల్లో రాయబడింది దేవుడు తన బిడ్డల్ని ధనవంతులుగా మార్చాలనేది ఆయన యొక్క ఆశ. కానీ దానికి ఆయన ఏం చేసేట? ఒక నియమం పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక నియమాన్ని. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం ఎప్పుడు మారదు, మనమే మారాలి. నువ్వు మారావా దీవించబడతావు, మారలేదా ఆ ఉన్న 4 రోజులు ముగించుకుంటావు. అంతకంటే ఇక వేరే జరిగేది ఏమి? నువ్వు మారితే బెస్ట్, ధన్యుడివి. దేవుని వాక్య లక్షణాలు నువ్వు నేర్చుకుంటే బెస్ట్. లేకపోతే ఆ 4 రోజులు అట్ట పోయి ఆయుష్కాలం అయిపోయి. అంతకంటే అక్కడ ఒరిగేది ఏమి లేదు. జాగ్రత్తగా గమనించు. అందుకని మన జీవితంలో మనకి ఏది కావాలో దాన్ని మనం విత్తుకోవటం నేర్చుకోవాలి. మనకి ఏది కావాలో దాన్ని మనం ఏం చేయాలి? విత్తుకోవటం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 7:7లో ఒక మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోస్తాడు. బట్టలు కావాలా నీకు? బట్టలు కావాలా? బట్టలు పేదవాళ్ళకి ఇవ్వటం నేర్చు, సేవకులకి ఇవ్వటం నేర్చు. దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేది విత్తుతావో అదే కోసం. బట్టలు విత్తు. బట్టలు లేకపోతే బట్టలు నీకు ఇస్తాడు దేవుడు. చెప్పులు లేకపోతే చెప్పులు ఎవరికన్నా, నీకు దేవుడు చెప్పులు తీసుకొస్తాడు. ఎవరన్నా పేదలుంటే ఆహారం పెట్టు, నీ ఇంటికి బస్తాలు వస్తాయి. ఎవరికన్నా అవసరతలో ఉన్న వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి ఆశించి బాకి ఇచ్చేసేయి, నీకు దేవుడు 100 రూపాయలు ఇస్తాడు. ఏం చూసి నిన్ను ఆశీర్వదించాలి దేవుడు? ఏం చూసి? నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఏం చూసి? ఏం చూసి నిన్ను ఆశీర్వదించాలి? బైబిల్ ఏమో తెలుసా? యెషయా గ్రంథం 57వ ఉపవాసం గురించి మాట్లాడుతూ, ఆకలైన వానికి ఆహారం పెట్టడం నాకు ఇష్టమైన ఉపవాసం.
దప్పిక కలిగిన వాడు ఎవడైనా ఉంటే వానికి దాహం ఏమిటో నేను ఏర్పరచుకున్న దానిని చేసి యెహోవా అని మీరు పిలిస్తే నేనున్నాను అని అంటాడు నన్ను బైబిల్. ఏం చేసావు కాబట్టి నేను ఆశ్రయించాలి? ఏం చేస్తున్నా కాబట్టి దేవుణ్ణి దీవించాలి? అది చేసి నీవు నాకు మొరపెడితే యెహోవా అంటాడంట, నేనున్నాను అంటాడంట. క్షేమము నది వలె నీ దగ్గరికి ప్రవహిస్తుందని చెప్పాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని సత్కార్యాలు మనం నేర్చుకోవాలి. ఊరక సఫర్లు కొట్టడం, ప్రార్థన చేయటం మాత్రమే కాదు, సత్కార్యాలు మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? అర్థమైంది మీకు? ఒక వ్యక్తికి మీరు ఏదైనా ఇవ్వాలనుకోండి, ఒక ఆఫీస్ వర్క్, ఒక పొలం వర్క్, ఒక బండి, ఆ వ్యక్తులు ఏదో ఒకటి క్వాలిటీ చూసాక నువ్వు ఇచ్చేది. ఒక బండి ఇవ్వాలనుకో, ఎట్టబడి తన తోలి వాడికి ఇస్తావా? మరి నిన్ను చూసి ఏం చూసి ఇవ్వాలి దేవుడు? ఒక పని, ఒక బాధ్యత, ఒక ఆర్థిక విషయాలు, ఒక అధికారం, ఏం చూసి ఇవ్వాలి నీకు దేవుడు? అది మన జీవితంలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? రైట్. ఈ సమయంలో మన జాగ్రత్త గమనించండి. అబ్రహాము తనకున్న దాంట్లో అన్నిటిలో కూడా ఏం చేశాడంటే 10వ భాగాన్ని ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఏ విషయాల్లో అయితే దేవుడు మనకు రాబడిస్తున్నాడో దానిలో 10వ వంతు దేవునికి మనకి. ఎన్నో వంతు చెప్పండి? 10వ వంతు. 10వ వంతు అంటే అర్థమైంది? 100లో 10 రూపాయలు, 100లో 10 రూపాయలు. నేర్చుకో. అసలు బైబిల్ ఎన్ని దశంభాగాలని తెలుసా మీకు? బైబిల్ ఎన్ని దశంభాగాలని తెలుసా? ఒక విశ్వాసి ఎన్ని దశంభాగాలు తెలుసా? జాగ్రత్తగా గమనించండి. 3 దశంభాగాలు తీయాలి. ఎన్ని? 3 దశంభాగాలు తీయాలి. విశ్వాసులు తీయాలి, సేవకులు తీయాలి. ఇది విశ్వాసులకు కాదు, మళ్ళీ విశ్వాసులు, సేవకులు ఎవరైనా కూడా దేవుని వాక్యం ఒకటే, ఎవరైనా తీయాలి. కనుక 10వ భాగం మనం తీసి ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాడు దేవుడు? యాజకునికి ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించు. దేవుడు ఏమి నియమాన్ని ఏర్పాటు చేశాడు తెలుసా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటే, వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములో భాగము ఇవ్వలను. జాగ్రత్తగా గమనించండి. ఇది మీకు మాత్రమే కాదు, అలాగే ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు పెట్టిన నియమం ఇది. ఏమిటంటే, వాక్య ఉపదేశం పుట్టుతున్నప్పుడు ఉపదేశం ఉంచేటటువంటి ఉపదేశకుడికి మనం అన్ని విషయాల్లో కూడా పాలిభాగస్థులముగా ఉండాలి. ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా గమనించండి. సేవకుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ఎప్పుడు కూడా తను పేదవాడిగా, నీళ్లు లేకుండా, అన్నం లేకుండా, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు. అర్థమైందా? సేవకుడు ఎప్పుడు కూడా చక్కగా దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి చక్కగా తింటూ, చక్కగా భోంచేస్తూ, తను, తన కుటుంబం, తన పిల్లలు లక్షణంగా ఉంటూ సేవ, ఆత్మలు రక్షించడం తప్ప కూటికి లేదని, గుడ్డకి లేదని ఎప్పుడు ఆలోచించేటట్టు చేయకూడదు సంఘం. ఎప్పుడు అలాంటి పరిస్థితులకు తీసుకొని రాకూడదు సంఘం. కనుక వాక్య ఉపదేశం పొందే ప్రతి వ్యక్తి కూడా దశంభాగం, నిన్ను మారు మనసులు నడిపించేది, నేను రక్షణలోకి తీసుకొచ్చేది, నీకు బల్లారాధన ఇచ్చేది, నిన్ను నీ ఆత్మను కాచేది, నిన్ను పరలోకానికి నడిపించేది సేవకుడు. ఆ సేవకుడు ఎప్పుడు కూడా ఈ ఆర్థిక విషయాల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో, తిండి విషయంలో, బట్టల విషయంలో ఎప్పుడు కూడా లోటుపాటుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెబుదాం. బైబిల్ ఏముందంటే, కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టకూడదు. కళ్ళెం తొక్కుతుందనకి ఎద్దు, ఆ ఎద్దు మూతికి ఏం పెట్టకూడదు? చిక్కం పెడితే అన్నం లేకుండా, మేత లేకుండా ఏం దొక్కిద్ది అది? కనుక జాగ్రత్తగా గమనించి, అందుకని అబ్రహాములో ఉన్నటువంటి ఒక కోణం ఏంటంటే, ఆయనకి ఇచ్చిన దాంట్లో రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని 10వ భాగాన్ని ఎవరికి ఇచ్చారంట? యాజకునికి ఇచ్చాడంట. ఇప్పుడు కనుక జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనం అలాంటి ఆ లక్షణాన్ని తీసుకుంటాం, కలిగి ఉంటామో, మన జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులకు లోటే. రెండో విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనం 3 దశంభాగాలు తీయాలి.
ప్రభు చిత్తమైతే ఇంకోసారి నేను మీకు దేవుడు అవకాశం ఇస్తే వివరంగా చెప్తాను. 3 దశమ భాగాలు అన్నా కదా. మొదటిది 1 దశమ భాగం యాజకునికి ఇవ్వటం నేర్చు. 2వ దశమ భాగం మందిరానికి ఖర్చు, సంఘానికి ఖర్చు. 3వ దశమ భాగం పేదలకి ఖర్చు. ఎవరు ఖర్చు పెట్టాలి? పేదలకు ఖర్చు పెట్టాలి. కనుక ఈ 3 విషయాలు నువ్వు ఎప్పుడైతే నీకు వచ్చే రాబడిలో నుంచి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి నువ్వు అలా చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? అబ్రహాం మహారాజు లాగుల్లా అలా ఆశీర్వదిస్తాడు. కనుక జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్పాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్పాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అసలు దశమ భాగం ఎందుకు తీయాలి చెప్పండి? దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. ఏముండాలి? నా మందిరములో ఆహారం ఉండునట్లు. దశమ భాగం ఎందుకు తీయాలి? ఆహారం. మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలి సమృద్ధిగా. ఆన్లైన్ ప్రేయర్ అయినా, సువార్త కోటాలైనా, యవనస్తుల కోటాలైనా, సండే స్కూల్ పిల్లలైనా, మీటింగ్స్ పెట్టడానికైనా, ఇక వెనకాడ కూడా సేవకుడు ప్రతి ఒక్కరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన గేడింగో, పొలం పనో, లేకపోతే మరొకటో రూపాయిలో కూడా తీసేసి అక్కడ తీసుకురావాలి దేవుని మందిరంలో. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీరు 10వ భాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి నన్ను మీరు శోధించిన ఎట్లా ఆకాశపు వాకిండ్లు విప్పి. ఏ వాకిండ్లు అంటాయి? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక మాట చెప్పాను, విశ్వాసం అంటే ఏంటో. విశ్వాసం అంటే ఏంటో చెప్పాను కదా. ఏంటి చెప్పండి ఒకసారి మళ్ళా. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం. ఇప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా ఏం సెలవిస్తున్నాడు? నా మందిరంలోనికి ఆహారం తీసుకొని రండి, అప్పుడు నన్ను శోధించండి, నేను మీకు ఆకాశపాకుని పట్టజాల దీవెనలు కుమ్మరిస్తాను. దేవుని మాట విని దాని ప్రకారం చేయటమే విశ్వాసం. పాయింట్ అర్థమైందా మీకు? ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో అభివృద్ధి అయిందో నీ జీవితంలో అన్నీ కూడా సమృద్ధికి వచ్చేస్తాయి. కనుక ఈ రాత్రి కాలంలో అబ్రహాములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దశమ భాగాన్ని దేవునికి. 3వ విషయం ఒకటేంటి చెప్పండి? ప్రార్థనా పరుడు. 2వది ఏంటి? కలహాలకు దూరంగా ఉన్నా. 3వది ఏంటి చెప్పండి? దశమ భాగాన్ని. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయాలు. ఎందుకంటే చాలా మంది గాలిని కోట్లాడినట్టుగా కోట్లాడుతూ ఎదగాలని, ఫలించాలని, ఆశీర్వదించబడిన కోరిక ఉంటుంది. సూత్రాలు తెలియదు, వాక్య సంబంధమైన మార్గాలు తెలియదు, వాక్య సంబంధమైన నియమాలు తెలియదు. ఈ గాలిని కొట్టినట్టే. గాలిని కొడుతుంటే ఏముంటుంది చెప్పండి? ఏముండదు. చీకట్లో నడిచినట్టే, అయోమయంలో నడిచినట్టే. సంవత్సరాలు గడిచిపోతాయి, రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, అభివృద్ధి కనపడదు. ఎందుకని? వాక్య సంబంధమైన నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మనలో మార్పు వచ్చేస్తుంది. వాక్య సంబంధమైన మార్గాలు ఎప్పుడైతే మనం నడుస్తామో మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు 10 మంది సేవకులు వచ్చారు. ఎంతమంది? 10 మంది సేవకులు వచ్చి 3 రోజులు చెప్పారు వాక్యం. నేను ఏ వాక్యాన్ని తీసుకోవాలా? ఒకే ఒక వాక్యాన్ని తీసుకున్నా, దశమ భాగం అనేది. నేను తీసుకున్నా దశమ భాగం గురించి ఒక పాస్టర్ గారు చెబితే ఆ వాక్యాన్ని నేను తీసుకున్నా. ఆ వాక్యం నాకు బాగా నచ్చింది. ఏ వాక్యం? దశమ భాగం. మరి నీకెట్టుందో నాకు తెలియదు. ఆ వాక్యం విన్న తర్వాత నేను ఆలోచన చేసుకున్నా. నేను సేవలోకి వచ్చి 23 సంవత్సరాలు, 23 years నేను సేవలోకి వచ్చి, నా వయసు 24 సంవత్సరాల వయసులో సేవకు సమర్పించుకొని నేను వచ్చాను. 18 సంవత్సరాలు రేకుల్లో ఉన్నా. నేను 18 సంవత్సరాల రేకుల్లోనే జీవిస్తూ ఉన్నాను. టైం అయిపోయిందా? ముగింపులోనికి వచ్చేద్దాం. కనుక 18 సంవత్సరాలు నేను రేకుల్లోనే ఉన్నాను. ఆ పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పిన తర్వాత ఆలోచన చేశాను, నిజమే కదా, ఎందుకు ఇలా ఉన్నాను? ఒక సేవకునిగా పరిచయం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, మరి ఎందుకు? ఏం జరుగుతుంది?
అని చెప్పి ఆలోచన చేసుకున్నప్పుడు నేను చేయవలసినటువంటి ఆర్థిక విషయాల గురించి నియమాన్ని పాటించటం లేదు అని చెప్పి వెంటనే చేయటం మొదలు చేసిన 4 నెలల్లోనే ఇల్లు మొదలుపెట్టాను. 4 నెలల్లోనే ఇల్లు మొదలుపెట్టాను. ఆ ఇల్లు అంతా పూర్తయ్యేసరికి 30 లక్షలు అయింది. 4 నెలల్లోనే. ఇప్పుడు మళ్ళీ అదే ఇంటి మీద నేను మరలా స్లాబ్ అయిపోయాను. దానికి ఒక 4 లక్షలు. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు ఎప్పుడు మొదలైనంటే అప్పుడు మొదలైనవి. దేవుని స్తోత్రం చెబుదామా? దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. త్వరగా 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మరొక లక్షణం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటి మరొక లక్షణం, అబ్రహాము ఆతిథ్యం చేసేవాడు. అబ్రహాం ఏం చేసేవాడు చెప్పండి? ఆతిథ్యం. లక్షణాలు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి మిట్ట మధ్యాహ్నం వేళ 3 సేవకులు వచ్చారట. 3 సేవకులు వస్తే అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిల పడి నీ దాసుని ఇంటిని దాటిపోవద్దని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి శ్రద్ధగా పరిచర్య చేశారు. మన కుటుంబం ఆస్వాదించబడాలంటే సేవకుల్ని మనం ఆహ్వానించుకోవాలి. సేవకులు మన కుటుంబానికి రాకుండా వాళ్ళు మన కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే మన కుటుంబంలో ఆశీర్వాదాలు విడుదల. కనుక సేవకులను మనం పిలుచుకొని ఆతిథ్యం చేసే అలవాటు మనం నేర్చుకో. కనుక అబ్రహాము ఆ విధంగా పరిచర్య చేశాడు. ఆ సేవకులను ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఆ ఇంట్లోకి దేవుని ఆశీర్వాదము వచ్చింది. ఈరోజు నీ ఇంట్లోకి ఎవరొచ్చినా దేవుని రక్షణ రాదు. నీకు ఎమ్మెల్యే వస్తాడు, ఓటేయమంటాడు, అంతే తప్ప నీకు ఆత్మరక్షణ రాదు. ఎంఆర్ఓ వస్తాడు, మరొకటి అంటాడు, ఆత్మరక్షణ రాదు. నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం రక్షించబడాలంటే సేవకుడు నీ ఇంటికి రావాలి. వాళ్ళే నీకు సువార్త చెప్పాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేది వాళ్ళే. అందుకని సేవకుడు నీ కుటుంబానికి పిలుచుకో, ఆతిథ్యం చేయి. ఆతిథ్యం అంటే ఏంది? నీ శక్తికి మించి చేయవాక, నీకున్నదే చెయ్యి. నువ్వు చిన్నంగా చేసుకుంటూ పోతే గొప్ప పరిచయం చేసేదానిగా చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఇప్పుడు కాదు పాస్టర్ గారు, నేను ఒక సమయం వచ్చినప్పుడు బాగా చేస్తాను పాస్టర్ గారు. అది కుదరదు. కొంచెంలో నమ్మకంగా లేనివాడు ఎక్కువలోనూ నమ్మకం. నువ్వు కొద్ది కొద్దిగా 5 నిమిషాలు ప్రార్థన చేయలేనే వ్యక్తివి గంటసేపు ప్రార్థన చేస్తావంటే ఎట్లా అయింది? అయితే 5 అధ్యాయాలు రోజుకు చదవలేని వ్యక్తివి నేను రోజుకి 50 అధ్యాయాలు చదువుతానంటే అయిద్దా? ఇప్పుడు నాకు లేక చేయట్లేదు కానీ నాకు వచ్చిన తర్వాత చేస్తానంటే నువ్వు ఉన్న కాడి నుంచే మొదలు పెట్టాలి. ఏదైనా ప్రార్థన కానీ, బైబిల్ చదవటం కానీ, దశభాగం కానీ, పరిచర్య కానీ ఉన్న దగ్గర నుంచే మొదలుపెట్టు. ఒక రోజుకి దేవుడు గొప్ప స్థాయిలోకి తీసుకు. దేవునికి స్తోత్రం చెబుదామా? 4వది ఆతిథ్యం చేసే అలవాటు. 5వది ఏంటంటే అబ్రహాము విజ్ఞాపన చేసే అలవాటు. ఏంటిదంట? విజ్ఞాపన, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే అలవాటు. 6వది ఎందుకు తెలుసా? అబ్రహాము విశ్వాస పరీక్షలో గెలిచిన వాడుగా, విశ్వాస పరీక్షలు ఎట్టున్నాడు? గెలిచిన వాడుగా, నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాడిగా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట చెప్పు, నేను ముగించబోతున్నా. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహామునితో దేవుడు మాట్లాడి, అబ్రహామా నీ ఒక్కగానైనా ఒక కుమారుని తీసుకుని వచ్చి నాకు దహన బలిగా అర్పించు. ఆ మాట చెబితే మనం ఉంటాం అసలు ప్రార్థనలో? ఉంటామా? ఆశ్రయించు ప్రభు, ఆశ్రయించు ప్రభు, ఆశ్రయించు ప్రభు, ఇదే ప్రార్థన మంది. కొంతమంది అది కూడా చేయరు, అది వేరే విషయం. జాగ్రత్త గమనించాలి. మనము నమ్మకస్తులమని దేవునికి కనపరుచుకోవాలి. లేదంట మనం నమ్మకస్తులమని దేవునికి ఏం చేయాలి? కనపరుచుకోవాలి. అబ్రహామును దేవుడు బైబిల్లో రాయబడింది మొదటి వచనంలో, అబ్రహామును దేవుడు పరిశోధించినట్టు పరీక్షించాను. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేస్తాడు? ముందు టెస్ట్ చేస్తాడు. పరీక్ష చేయకుండా ఆ వ్యక్తిని ఆశీర్వదించడు. ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్ అనేవి మనకు రాకముందు అవి పరీక్షించబడతాయి. ఇంజక్షన్ ఉంది కదా, ఇంజక్షన్ ఒక వ్యక్తికి ఉపయోగించక ముందు పరీక్షించబడతాయి. లేకపోతే ఏమైంది? మనుషులు చనిపోతారు, పశువులు చనిపోతాయి.
మనల్ని పరీక్షించకుండా దేవుడు మనల్ని ఆశీర్దిస్తే మనలో మామూలు పరిస్థితులు రావు. ఒక అమ్మాయిని దేవుడు వాటా పోయింది ఎంత భర్త కొడతా వాడు పేకాట ఆడుకుంటూ అమ్మాయిని చిత్రవాద పెడుతుంటే మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఒకరోజు ఒక పొలం అమ్మితే 40 లక్షలు వచ్చింది. ఎంత వచ్చినాయి? ఇంకంతే. 250 రూపాయలు చాక్లెట్. ఒక చాక్లెట్ ఖరీదు ఎంత పిల్లలకు కొనిపించేది? 250. ఒంగోలులో ఉన్న అవి మొత్తం ఆ అమ్మాయే. షాపింగ్లు మొత్తం ఆ అమ్మాయి. కవర్ల బ్యాగులు తీసుకు. నమ్మకం లేని వాళ్ళకి అప్పగిస్తే అలా ఉంటుంది పరిస్థితి. పరీక్షించబడని వ్యక్తులకి ఇస్తే అలా ఉంటుంది పరిస్థితి. అబ్రహాముని పరీక్షించడం చూశాడు దేవుడు. ఇతను నేను జనములకు తండ్రిగా చేయాలనుకుంటున్నాను, ఇతని దగ్గర కెపాసిటీ ఉందా లేదా? ఇతను నేను భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఇతని మూలంగా ఆశ్రయించబడిపోతున్నా, ఇతని దగ్గర ఆ శక్తి ఉందా లేదా? ఇతని దగ్గర నమ్మకం ఉందా లేదా? పరీక్షించాడు దేవుడు. ఎలాగా? అబ్రామా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వమన్నాడు. అబ్రాహం దగ్గర చాలా ఉంది. ఎట్లా పరీక్ష చేశాడు? నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? భార్యతో చెప్పలేదు, పని వాళ్ళతో చెప్పలేదు. లేక పుట్టినాడు. 12 సంవత్సరాల వరకు గారాభంగా పెంచుకున్నాడు. మహాధనవంతుడు అబ్రహాం. ఆ రోజుల్లో తూర్పు దేశస్తుల్లో పెద్ద రిచెస్ట్ మ్యాన్ అబ్రహాం. అటువంటి వాడు తన కుమారుని తీసుకొని గాడిద కంత కట్టి పొలంలో పెట్టుకొని నిప్పు తీసుకొని 2 పని వాళ్ళని తీసుకొని 3 రోజులు నడుచుకుంటూ పోయాడు. దేవుడు చెప్పించి. మనం వెళ్తాం అలాగా? మనం అలాగా? అందుకని జాగ్రత్తగా నా మాట వింటే మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. కనుక అబ్రహాం ఏం చేశాడంటే 3 రోజులు నడుచుకుంటూ పోయి ఒక పర్వతం మీద తీసుకెళ్ళి బలిపీఠ కట్టి ఆ బలిపీఠ మీద ఇస్సాకును పడుకోబెట్టి తీసుకొని కత్తి తీసుకుని వధించడానికి చెయ్యి పైకి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయమని. నాకెందుకు బలి పరీక్షిస్తాను? నాకేమైనా డబ్బులు కొరువా? నాకేమైనా ధనం కొద్దువా? నీ దశం భాగం నాకెందుకు? మందిరంలో ఆహారం ఉంటాను తీసుకురా. పేదలకి చేయి చాపమన్నాను, ఆకలిని వాడికి అన్నం పెట్టమన్నాను, నాకెందుకు? దేవునికి స్తోత్రం చెబుదామా? దశం భాగం అంటే తప్పు కాదు, ప్రేమ, కనికరం. దశం భాగం అంటే ఏంటిది? మనం మరొకరి పట్ల పేదవాళ్ళు వచ్చినప్పుడు ప్రేమ చూపించటం, ప్రేమ నేర్పిస్తున్నాడు. పేదలకు చేయి చాపమని. వస్త్రహీనుడు కనబడితే వస్త్రాలు ఇవ్వమని చెప్తున్నాడు. ప్రేమని కనికరాన్ని దేవుడు మనకేం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. సైతాను మన కక్షలు, మత్సరాలు, కుళ్ళుకోటాలు, వ్యసన పట్టాలు నేర్పిస్తున్నాయి. దేవుడు మనకు నేర్పించేది ప్రేమ, కనికరం. కుటుంబాల్లో చాలా మంది భార్యాభర్తలను ప్రేమించుకోరు. భార్యాభర్తలను ప్రేమించుకుంటే అంతకంటే పరలోకం ఏమైనా ఉందా? తల్లిదండ్రులు పిల్లలకు లోబడుతూ సన్మానిస్తూ ప్రేమించుకుంటుంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం? అది దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రేమను నేర్చుకోండి, ప్రేమను వృద్ధి పొందించుకోండి. కనుక ఆ విధంగా అబ్రహాము పరీక్షించబడితే అబ్రహాము నిలబడ్డాడు. అంత చెప్పాడు, నేను నీ ఒక్కగానైన ఒక కుమారుడు నాకు ఇవ్వటానికి వెనుదీయలేదు కనుక నీ సంతానాన్ని భూలోకంలో ఉన్న వంశాలన్నిటిలో కూడా ఆశీర్వదిస్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా చెయ్యెత్తి నేను ప్రమాణము. దేవుడు ఎంతగా కదిలి పెడుతాడు. దేవుడు అంటే ఏమెత్తున్నాడు? నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే బైబిల్ యోబు గ్రంథంలో ఉంటది, నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీతి ఏది? నీతి, యథార్థత, నమ్మకత్వం. పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నిలబడాల, రుజువు చేసుకోవాలి. ప్రభువా, నేను తాత్కాలికమైన వ్యక్తిని కాదు, తాత్కాలికమైన దాన్ని కాదు, నేను నీ కోసం బ్రతుకుతున్నానని రుజువు చేసుకోవాలా. చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న శోధనలు వచ్చినప్పుడు తొలగిపోవటం, బలహీనం అయిపోవటం, భయపడిపోవటం కాదు. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడు నిలబడి నీ విశ్వాసాన్ని రుజువు చేసుకో. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? మనుషులు కాదు, తానే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ సమయంలో అబ్రహాం మొదటిది ఏం చెప్పండి? ప్రార్థన. రెండోది ఏంది? కలహాలకు దూరం. మూడోది ఏంది? దశమ భాగం. నాలుగోది ఏంది? ఆతిథ్యం. ఐదోది ఏంది? పరీక్షలో నిలబడ్డాడు.
అర్థమైందా? ఇవన్నీ కూడా ఆది కాండం 12వ అధ్యాయం కాడ నుంచి 24 అధ్యాయాల్లో రాయబడిన సత్యాలు. పరిశుద్ధ లేఖనాల్లో దాచబడిన అతని జీవితంలో దాగిన లక్షణాలు. ఒక విశ్వాసిగా ఆయన మన ఆత్మీయ తండ్రిగా ఉన్న అబ్రహాం జీవితంలో లక్షణాలు మనం నేర్చుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే, మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, చదువు విద్య లేని ప్రాంతంలో ఉన్నా కూడా నిన్ను ఒక వేకో చుక్కలా దేవుడు లేపుతాడు, ఒక నక్షత్రంలాగా దేవుడు లేపు. ఆ లక్షణాలు మనలో కూడా. దేవుని స్తోత్రం చేద్దామా? అందరు తల్ల వంచి చిన్న ప్రార్థన చేసు. అందరు తల్ల వంచి చిన్న ప్రార్థన. సమయం ఏమన్నా కొంచెం ఎక్కువైందేమో, క్షమించాలి. అందరూ కూడా తల్ల వంచి చిన్న ప్రార్థన. రేపు నేనుండను, ఈరోజు దేవుడు వచ్చిన అవకాశం సద్వినియోగం చేస్తాను. ఏదో మీ మధ్యలోకి నేను వచ్చి మీ మెప్పు పొందటానికి కాదు, వాక్యం మీకు నేర్పించడానికి నేను వచ్చింది ఒక సేవకునిగా. మనం పోరాడతాం, ప్రయాసపడతాం, అటు ఇటు గలిబిలి చెందుతాం, పరిగెత్తాం, ఏముండదు అక్కడ. ఎందుకు ఉండదు? దేవుడు నమ్మిన వ్యక్తిగా నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అబ్రహాం జీవితంలో ఉన్న నియమాలు, ఆ పద్ధతులు నువ్వు కూడా నేర్చుకుంటే పక్షపాతం లేని దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాడు సేవకులకు సమయాన్ని. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ బిడ్డల మధ్యలో మమ్మల్ని నడిపించు. నీ సేవకుడు ప్రభువా నాయన మమ్మల్ని ఆహ్వానించు, మీ సంఘంలోకి మేము నీ వాక్యాన్ని స్థలములో బోధించడం. దేవా నీ వాక్యంలో దాచబడింది ఇదే. అబ్రహాము దేని కొరకు ప్రయాసపడి పరిగెత్తలేదు, నీ వాక్య లేఖనాలు, నీ మార్గాలు అనుసరించాడు. అతడు ఉన్నతముగా దీవించుకున్నాడు. నీ సంఘాన్ని బిడ్డలను కూడా కొద్ది మందిగా కూడిన నీ చిన్న సంఘాన్ని కూడా దీవించు, బలపరుచున్నాయి. ఈ లక్షణాలన్నీ బిడ్డల జీవితాల్లో మీరు కుమరించి, ప్రోక్షించి, వారిని నేర్పించి నడిపించమని ఈ సేవను పరిచయం దీవించి, సంఘ కాపరిని దీవించి, కుటుంబాన్ని దీవించి, సేవల బలముగా వాడుకోండి. ఈ రాత్రి వచ్చిన సేవకులందరినీ ఆశీర్వదించి బలపరచును. ఆయన మరలా నిశ్చితమైతే మరొకసారి మమ్మల్ని అందరినీ సిద్ధపరచును. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.